ఇస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పెరుగుతోందనడానికి ఇటువంటి భూదానాలు, విరాళాలే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ద్వారా కేవలం ఉపాధి మాత్రమే కాకుండా అవసరమైన నైపుణ్యం, శిక్షణ కూడా ఉంటుందని, తనదైన శైలిలో ఉత్పత్తులు, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించి ఎగుమతులను ప్రోత్సహిస్తామని మంత్రి వివరించారు. కొలకలూరులో రాష్ట్రంలోనే ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పోతురాజు గారు అసలు ఆ ప్రాంతానికి, కొలకలూరు గ్రామానికి ఒక ఆదర్శవంతుడుగా, అక్కడున్న యువతని చదివించాలనే తపన, వాళ్ళకి అవకాశాలు కల్పించాలనే తపన, ఒక ఉపాధ్యాయుడుగా, ఒక కళాకారుడుగా, జాషువా గారితో ఆయనకున్న సంబంధాలు, పుస్తకాలు, రచయితగా అసలు ఎన్ని కార్యక్రమాలు అహర్నిశలు ఆయన చేస్తూ ఉండేవాళ్ళు, ఎన్ని పద్యాలు ఎప్పుడు పాడుతుండేవాళ్ళు, మర్చిపోలేని రోజులే. ఆ కుటుంబంతో నేను ప్రయాణం చేయగలిగానంటే నిజంగా ఇందాక సబ్ కలెక్టర్ గారు అంటే ఇది ఒక బ్లెస్సింగ్ మాకు కూడా. మనస్ఫూర్తిగా వీ ఫీల్ గ్రేట్ఫుల్ టు పీపుల్ ఆఫ్ తెనాలి అండ్ ఆ దేవుడు కూడా ఈ అవకాశం కల్పించారు. ఒక దాతగా ముందుకొచ్చి ఒక కార్యక్రమంలో ఆస్తులు విపరీతంగా ఉండి ఏదో మనవంతు మనం సమాధానం చేయాలనుకోవడం ఒక ఎత్తు అయితే, చాలా చిన్న కుటుంబ నేపథ్యం. ఈ రోజుకి కూడా చాలా కష్టపడి ఆ పోతురాజు గారి పేరుని నిలబెట్టాలని ఫ్యామిలీ అంతా ఎంతో చదువుకొని చాలా ఆదర్శవంతులుగా